హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో గుంటూరు స్పెషల్ వంకాయ బజ్జీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం పచ్చిమిర్చి బజ్జీ అలాగే అరటికాయ బజ్జీ చేసుకుంటూనే ఉంటాం కదా. ఈసారి వంకాయతోటి ఇలా బజ్జీ ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది, అందరికీ చాలా నచ్చుతుంది. ఈ వంకాయ బజ్జీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి పావు కప్పు పల్లీలు వేసుకోవాలి. ఇవి వేయించిన పల్లీలు. అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకుని 2 రెమ్మలు చింతపండు వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని అందులోకి కారం కూడా వేసుకోవాలి. కారం అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే పావు స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలాని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వంకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని తడి లేకుండా పొడిగా తుడుచుకుని ఆరబెట్టుకోవాలి. మీరు వంకాయలను తీసుకునేటప్పుడు ఇలా లేతగా ఉన్న వంకాయలు తీసుకుంటే మనకి బజ్జీలు వేసుకున్నప్పుడు టేస్ట్ బాగుంటుంది. లోపల బాగా గింజలు కట్టేసి ముదిరిపోయిన వంకాయలు తీసుకుంటే బజ్జీలు అంత రుచిగా ఉండవు. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా వంకాయల్ని ఇలా ముందు కొంచెం కట్ చేసేసి 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి వంకాయలు పుచ్చులు కూడా ఉంటాయి, జాగ్రత్తగా చూసుకుని కట్ చేసుకోండి. ఇలా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా వంకాయలను కూడా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. అలాగే మీరు వంకాయలు తీసుకున్నప్పుడు మరీ సన్నగా ఉన్నవి కాకుండా మరీ లావుగా ఉన్నవి కాకుండా ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్లు ఈ విధంగా ఉన్న వంకాయలను తీసుకుంటే మనం బజ్జీ వేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఆయిల్లో వేసి వేయించుకోవాలి. మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు, ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇవి కాస్త మగ్గిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగతా వంకాయలను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా వంకాయలు మొత్తం వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి ఇవి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి బజ్జీలు వేయడానికి పిండి కలిపి పెట్టుకోవాలి. పిండి కలుపుకోవడానికి 1 కప్పు శనగపిండి వేసుకొని అందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 1/2 స్పూన్ వాము, 2 చిటికెళ్ళు సోడా ఉప్పు వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండిని ఒకసారి ఈ విధంగా మొత్తం కలుపుకొని ఆ తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి అనేది మరీ చిక్కగా లేకుండా మరీ పలుచగా లేకుండా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. నీళ్ళు అనేవి ఒక్కసారే వేయకుండా ఇలా కొంచెం కొంచెం వేసి కలుపుకోండి. చూసారు కదా, పిండి ఈ విధంగా ఉంది అంటే కనుక మనకి బజ్జీలు అనేవి చాలా చక్కగా వస్తాయి. ఇప్పుడు నేను చూపించిన విధంగా పిండిని కలుపుకోండి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని ఈ వేయించి పెట్టుకున్న వంకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా వంకాయల మధ్యలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పల్లీలు, నువ్వులు, జీలకర్ర, వెల్లుల్లిపాయ మసాలా ఉంది కదా, ఈ మసాలాని ఇందులోకి స్టఫ్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని వంకాయల్లోకి ఈ మసాలాని ఈ విధంగా స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మీరు ఈ వంకాయ బజ్జీలోకి కొంచెం కారం ఎక్కువ పడుతుంది, కారం ఎక్కువగా వేసుకుంటేనే ఈ వంకాయ బజ్జీ టేస్ట్ బాగుంటుంది. అందుకని కొంచెం కారం ఎక్కువే వేసుకోండి ఈ మసాలా పట్టేటప్పుడు. చూసారు కదా, ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఈ వంకాయలన్నిటిని స్టఫ్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయిన తర్వాత ఇలా ఒక్కొక్క వంకాయని మనం రెడీ చేసి పెట్టుకున్న బజ్జీ పిండిలోకి ఈ విధంగా ముంచి ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ బజ్జీలు వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే మనకి బజ్జీలు అనేవి కలర్ వచ్చేస్తాయి, పైన మాడిపోయినట్లు అయిపోతాయి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఈ బజ్జీలు ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకి తిప్పుకుంటూ 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ వంకాయ బజ్జీని ఈవినింగ్ టైంలో స్నాక్స్గా పిల్లలకు పెట్టడానికి బాగుంటుంది, మనం తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి.
ఎప్పుడు వేసుకునేలాగా పచ్చిమిర్చి బజ్జీ అలాగే అరటికాయ బజ్జీ కాకుండా ఈ వంకాయతో బజ్జీ చేసుకుని చూడండి. మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా వేయించుకున్న వంకాయ బజ్జీని మధ్యలో ఇలా కట్ చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే వేయించిన పల్లీలు, పైన కొంచెం కారం చిమ్మి ఆ పైన కొంచెం కొత్తిమీర వేసుకుని లైట్గా నిమ్మరసం పిండుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా గుంటూరు స్పెషల్ వంకాయ బజ్జీని. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు నచ్చింది లేనిది కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.